హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పి టాకీస్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం చూసేద్దాం విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి థర్డ్ సింగల్ అప్డేట్. ఫ్రెండ్స్ అదేంటో తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీలో కనుక విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. ఏది ఏమనుకున్నా ఈసారి సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అస్సలైన పండగ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వడానికి విక్టరీ వెంకటేష్ గారు తనదైన స్టైల్లో సంక్రాంతికి వస్తున్నామనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రమోషన్స్ ని శరవేగంగా జరుపుతోంది మూవీ టీం. రీసెంట్ గా చూసుకుంటే బాలయ్య ఆహా షోలో విక్టరీ వెంకటేష్ గారు అలాగే అనిల్ రావుపూడి ఇద్దరు కలిసి ఈ షోకు వెళ్ళినట్లు ఆ షోలో ఫుల్ సందడి చేసినట్టు తెలుస్తోంది. ఇక ఫ్యాన్స్ కి ఇదొక ట్రీట్ అయితే మరోపక్క ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఫోటో కూడా ఇప్పుడు షేర్ చేయడం జరిగింది. ఇందులో విక్టరీ వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్ ముగ్గురు మాస్ ఫ్రేమ్ లో అసలు సిసలైన సంక్రాంతి పందెం కోలల రంగులు రంగులతో మెరిసిపోతున్నారు. ఈ సాంగ్ కనుక చూసుకుంటే పల్లెటూరు వాతావరణంతో అసలు సిసలైన సంక్రాంతి మూవీగా ఈ మూవీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేసి సంక్రాంతి పండుగకు జ్ఞాపకాలను మన ముందుకు తీసుకురావడానికి ఈ సాంగ్ ని తీయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గోదారి గట్టు సాంగ్ అలాగే మేను సాంగ్ ఈ సినిమా నుంచి విడుదలై సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. వీటిలో మరీ ఇంప్రెసివ్ గా గోదారి గట్టు సాంగ్ అయితే గ్లోబల్ రేంజ్ లో టాప్ 20 ప్లేస్ లో అయితే నిలిచింది. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉందనేది. ఇక వెంకటేష్ గారు సంక్రాంతి టైంలో ఏ సినిమాతో వచ్చినా సెన్సేషన్ ని క్రియేట్ చేయగలరు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆయన సినిమాల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక ఈ మూవీలో ఆయన గోదావరి ప్రాంతానికి చెందినవాడిగా కనిపించబోతున్నారు. ఇక అలాగే ఆయనతో పాటు మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్ లో రిఫ్రెషింగ్ గా సూపర్ గా కనిపిస్తున్నారు. అలాగే ఈ సినిమాని అనిల్ రావుపూడి తీస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ F2 F3 మూవీలతో విక్టరీ వెంకటేష్ గారిని మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అందరినీ నవ్వించి ఫ్యామిలీ ఆడియన్స్ కి స్పెషల్ ట్రీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఈ మూవీ కనుక చూసుకుంటే సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో జనవరి 14th మన ముందుకు రాబోతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పండగ టైంలో సరికొత్త హంగామాను పెంచే కథ, పాటలు, కామెడీ అలాగే మాస్ యాక్షన్ సన్నివేశాలు ఇలా అన్నిటినీ కలిపి ప్రేక్షకులకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి టీం మొత్తం చాలా కష్టపడుతోంది. ఇక ఈ మూవీపై ఉన్న అంచనాలు ఎలా ఉన్నాయంటే ఇప్పటికే బుక్ మై షోలో దాదాపుగా 100K ఇంప్రెషన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఈ పోస్టర్ కనుక చూసిన తర్వాత అయితే ఈ సినిమాలో మాస్ సాంగ్ మాత్రం మామూలుగా ఉండదని అర్థమవుతోంది. సంక్రాంతి కోసమే ఈ సాంగ్ ను ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారని కూడా టాక్. ఈ సినిమాలో చెప్పుకోదగిన హైలైట్స్ ఉన్నాయంటే అందులో ఈ పాట కూడా ఒకటని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ గారి ఎనర్జెటిక్ డాన్స్, హీరోయిన్ల గ్లామర్ అలాగే బీమ్స్ బీట్స్ ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఫ్రెండ్స్ ఈ సాంగ్ లో ఉన్న ఈ కలర్ఫుల్ డ్రెస్సెస్ అలాగే బ్యాక్గ్రౌండ్స్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఈ పాట ప్రతి సినిమాల్లో వచ్చే ఐటమ్ సాంగ్లను మించి ఉంటుందని అర్థమవుతోంది. సో ఇప్పటికే ఈ సినిమా సేఫ్ జోన్ అని నిన్ననే మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు వస్తున్న ఇలాంటి మూమెంట్స్ అలాగే సాంగ్స్ వీటితో పాటు ఆ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది. ఫ్రెండ్స్ చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.